విద్యుత్ సవరణ చట్టాన్ని ఎందుకు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి, అలాగే ఆ సంస్థల ఉద్యోగస్తులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మనం ఆలోచించాలి. ఈరోజు విద్యుత్ సవరణ చట్టం 2020 గురించి దానిలోని అంశాలు తెలుసుకోవాలంటే ముందుగా ఎలక్ట్రిసిటీ గురించి దేశంలో ఉన్న ముఖ్యమైనటువంటి చట్టాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, వాటిలో ఉన్న అంశాలంటూ కూడా ఒక నిమిషం మనం పరిశీలించాలి. భారతదేశంలో మొట్టమొదటిగా 1910లో ఇండియన్ ఎలక్ట్రిసిటీ చట్టం అనేది వచ్చింది. అప్పట్లో ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీయే చాలా చిన్నగా ఉంది కాబట్టి చాలా తక్కువ అంశాలు అందులో ఇవిడే ఉన్నాయి. పరిశ్రమలకి లైసెన్స్ ఎలా ఇవ్వాలి, వైర్లు స్తంభాలు ఇవి ఎలా పాతాలి లాంటి లీగల్ ఫ్రేమ్వర్క్ దాంట్లో ఉండగా 1948లో వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ అనేది ఇంపార్టెంట్ చట్టం. ఈ చట్టం ముఖ్యంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అనేక విషయాలని డీల్ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ ఎలాగూ, సప్లై ఎలాగూ, ఎలా ఉత్పత్తి చేయాలి అనే ముఖ్యాంశాలతో పాటు ప్రతి రాష్ట్రం కూడా ఎలక్ట్రిసిటీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుని ఏర్పాటు చేసుకోవాలని ఈ 1948 చట్టం సూచిస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు ద్వారానే అన్ని విషయాలు కరెంటుకు సంబంధించినవి నడవాలి. కొంతకాలం ఈ చట్టం నడిచిన తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ అనే విషయం రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో ఉమ్మడి జాబితాలో 38వ అంశంగా ఉన్నది కాబట్టి రాజ్యాంగంలో 246వ అధికరణం క్లాస్ 2 ప్రకారం అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ కరెంటుకు సంబంధించి చట్టాలు చేసే అధికారం లభిస్తుంది. కాబట్టి రాష్ట్రాలు కొన్ని చట్టాలు చేసుకోవాలి. అందులో 1998లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చట్టం చేసింది. అంతకుముందు ఒరిస్సా ఒక చట్టం చేసింది. అంటే విద్యుత్ విషయంలో సంస్కరణలు తీసుకొచ్చినాయి. అవి అప్పుడు దాకా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డుల్ని, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుల్ని ముక్కలుగా చేసి కరెంటు ఉత్పత్తి బాధ్యతని ఒక విభాగానికి, ఉత్పత్తి అయిన కరెంటుని ట్రాన్స్మిట్ చేసే డ్యూటీని ఇంకొక విభాగానికి, అంటే ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో అనే సంస్థల్ని ఏర్పాటు చేశారు. అట్లాగే డిస్ట్రిబ్యూషన్కి డిస్కమ్లని కంపెనీ యాక్ట్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలని ఏర్పాటు చేశారు. ఈ విధంగా కొన్ని మార్పులు 1998లో ఈ చట్టాలు ద్వారా రాష్ట్రాలు తీసుకొచ్చింది. అట్లాగే రెగ్యులేటరీ కమిషన్స్ చట్టం ప్రకారం రెగ్యులేటరీ కమిషన్స్ను కూడా ఏర్పాటు చేసింది. ఇలా వస్తున్న ఈ మార్పులన్నింటినీ పరిగణలోకి తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ 2003లో ఈ ఎలక్ట్రిసిటీ చట్టం 2003ని విస్తృతంగా అన్ని అంశాలతో కలిపి తయారు చేసింది. ఈ చట్టం ప్రకారం ముఖ్యంగా ఏంటంటే విద్యుత్ ధరని నిర్ణయించడానికి, విద్యుత్ కంపెనీల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించడానికి కోసం ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్స్ని ఏర్పాటు చేశారు. అవి కేంద్ర స్థాయిలో ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో ఉంటాయి. కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నియమిస్తే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సెలక్షన్ కమిటీ ద్వారా నియమించుకోవచ్చు. ఆ విధంగా ధర నిర్ణయించే దగ్గర నుంచి అనేక వివాదాలకి పరిష్కారం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎలక్షన్ రెగ్యులేటరీ కమిషన్ దగ్గరే లభించాయి. అది ఒక ముఖ్యమైన అంశం. అలాగే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజలకి సబ్సిడీలు ఇచ్చేందుకు సెక్షన్ 65 ప్రకారం అధికారం ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సామాజిక రాజకీయ పరిస్థితుల్ని, సామాజిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారికి సబ్సిడీలు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. దాని అధికారం 65లో ఇచ్చారు. ఈ విధంగా కొన్ని అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయి 2003 చట్టం ప్రకారం. కానీ ఇప్పుడు 2020 సవరణ చట్టం తీసుకురావటం ద్వారా ముఖ్యంగా 3 ప్రభావం చూపబోతుంది అనేది. ఒకటి,
సెక్షన్ 3A చేర్చడం ద్వారా నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చి దాంట్లో హైడ్రో పవర్ని ఒక రెన్యూవబుల్ ఎనర్జీగా చూపిస్తూ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పర్సంటేజ్ చొప్పున రెన్యూవబుల్ ఎనర్జీని కొనాలి అనే సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించడం ద్వారా రాష్ట్రాలని వాళ్ళ యొక్క రాష్ట్ర పరిస్థితులను బట్టి ఎలాంటి విద్యుత్ కావాలి అని ఎంచుకునే ఛాయిస్ని తీసేస్తుంది. అలాగే అన్ని కమిషన్స్ అంటే స్టేట్ రెగ్యులేషన్ కమిషన్ కానివ్వండి, అథారిటీస్ కానీ ఏదైనా కూడా దాని సభ్యుల్ని చైర్మన్లని నియమించడానికి కేంద్ర స్థాయిలో ఒకే ఒక సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళే అందరినీ నియమిస్తారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకళ్ళిద్దరిని ఆ కమిటీలో సభ్యులుగా ఉండటానికి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంస్థల అధినేతలను పెట్టుకునే హక్కు అవి కోల్పోతున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నటువంటి సబ్సిడీ ఇచ్చే అధికారం మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఏం చెప్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ సవరణ చట్టం క్రాస్ సబ్సిడీని తగ్గించాలి, అసలు సబ్సిడీస్ని రెడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు ఇవ్వదలుచుకుంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద, అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో మీరు డబ్బులు వేసుకుని ఎంత అయితే సబ్సిడీ ఇస్తారో, అంతేగాని వినియోగదారుడు వినియోగించుకున్న దానికి వెంటనే నెల అయిన తర్వాత డబ్బు చెల్లించాల్సిందే అనేది మ్యాండేటరీ ఇందులో చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సబ్సిడీ హక్కును కూడా వాళ్ళు రిస్ట్రిక్షన్ చేస్తున్నారు దీని ద్వారా. ఆ విధంగా ఈ 3 ప్రధానమైన ఏరియాల్లో అంటే స్టేట్ గవర్నమెంట్స్కు సంబంధించి సబ్సిడీలు ఇచ్చే హక్కుని, ఎలక్ట్రిసిటీని ఎంచుకునే హక్కుని, మరి కమిషన్కి నియమించుకునే హక్కునితో పాటు అసలు ఆ స్టేట్ రెగ్యులేటరీ కమిషన్స్కు ఉన్న అధికారాలను కూడా 109A సెక్షన్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అనే దాన్ని ఒక సంస్థని తీసుకురావటం, ఆ సంస్థ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంచడం, దాని సభ్యులు చైర్మన్ నియామకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండటం, ఒకరిద్దరు రాష్ట్ర ప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా బేసికల్గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండటం. దీని ద్వారా సమస్యల పరిష్కారానికి స్టేట్ రెగ్యులేటరీ కమిషన్ చేతిలో నుంచి అధికారం తీసేసి పూర్తిగా ఈ అథారిటీకి అప్పగించడం చేస్తున్నారు. ఇవి రాష్ట్రాలకి ఇబ్బందిగా పరిగణించినాయి, వాస్తవానికి ఇబ్బంది కూడా. ఇవి ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రజలకి ఇబ్బంది ఎలా అంటే క్రాస్ సబ్సిడీ కానీ ప్రైస్ సబ్సిడీ కానీ తీసేయటం. క్రాస్ సబ్సిడీ ప్రైస్ సబ్సిడీ అంటే ఏంటంటే డైరెక్ట్గా వినియోగదారుడికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే, అంటే సపోజు ఉచిత కరెంటు రైతులకు ఇస్తుంది ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో, అంటే రైతులు తాము వాడుకున్న కరెంటుకి బిల్లు చెల్లించక్కర్లేదు, దాన్ని ప్రైస్ సబ్సిడీ అంట. క్రాస్ సబ్సిడీ అంటే ఉత్పత్తి అయిన కరెంటు యొక్క వాస్తవ విలువకి తక్కువగా కొంతమంది దగ్గర, ఎక్కువగా కొంతమంది దగ్గర తీసుకోవడం. అంటే పరిశ్రమలు లాంటి వాటికి అదనంగా ఉత్పత్తి అయిన దానికంటే అదనంగా వసూలు చేసిన అదనాన్ని వినియోగదారులకి, అంటే పేద వినియోగదారులకి, గృహ అవసరాలకి, మిగతా సమాజంలో వెనుకబడిన వారికి సబ్సిడీ ఇవ్వడం. అంటే ఇప్పుడు ఒక 10 రూపాయలు కాస్ట్ అయితే కరెంటు ఒక యూనిట్ ఉత్పత్తి చేయడానికి 12 రూపాయలు పరిశ్రమలకు ఇస్తే, గృహ వినియోగదారులకి ఆ 2 రూపాయలు పరిశ్రమల నుంచి వచ్చే 2 రూపాయలని తగ్గించి 8 రూపాయలకి ఇవ్వచ్చు, లేదా గవర్నమెంట్ ఇంకో 3 రూపాయలు ఇచ్చి సబ్సిడీ 5 రూపాయలకే ఇవ్వచ్చు. అలాగే స్లాబ్ విధానం ద్వారా 100 యూనిట్ల లోపు వారికి తక్కువ రేటు, 100 నుంచి 200 యూనిట్లు వాడుకుంటే ఇంకొంచెం రేటు, 200 దాటితే ఇంకొద్దిగా రేటు పెంచుకునే విధానం కూడా ఇప్పుడు అమల్లో ఉంది. ఇలాంటివన్నీ ఎఫెక్ట్ అయ్యి ఎంత ఖర్చు పడితే ఎంత కాస్ట్ అయితే అంత కాస్ట్ కరెంటు బిల్లు కట్టాల్సిందే అనే సూత్రాన్ని తీసుకొస్తున్న ద్వారా ప్రజలపై భారాలు పెరిగే అవకాశం ఉన్నది. ఇలా చూసినప్పుడు అసలు కరెంటుని ప్రజలు ఏ విధంగా లీగల్ ఆస్పెక్ట్స్లో అర్థం చేసుకోవాలంటే, కరెంటు పొందడం
ప్రజల యొక్క ప్రాథమిక హక్కా కాదా అని ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు అంతర్జాతీయ ఒప్పందాల్లో ప్రధానంగా మహిళలకు సంబంధించిన వివక్షత పోవాలి అనే ఒప్పందం 1979లో ఒకటి చేయబడింది. దాంట్లో ఉన్న నిబంధన ప్రకారం కరెంటు పొందడం అనేది ఒక ప్రాథమిక హక్కు. అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో ఉన్న జీవించే హక్కులో ఈ కరెంటు పొందటం అనేది కూడా ఒక హక్కు ఇమిడి ఉందని సుప్రీంకోర్టు కానీ ఇతర రాష్ట్రాల హైకోర్టులు కానీ చెప్పడం జరిగింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో నివాసం పొందే హక్కు అంటే ఒక ఇల్లు కలిగి ఉండే హక్కు జీవించే హక్కులో భాగం, విద్యను కలిగి ఉండే హక్కు జీవించే హక్కులో ఒక భాగం. మరి కేవలం పశువులాగా జీవించడం కాకుండా ఒక హోదాతో గౌరవంతో జీవించడం, హోదా కాదు గౌరవంగా జీవించడం అనేది మానవ హక్కులో భాగమైనప్పుడు, జీవించే హక్కులో భాగమైనప్పుడు ఈ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇల్లు కలిగి ఉండటం కానివ్వండి, ఇతర అనేక హక్కుల్ని జీవించే హక్కులో భాగంగా ఉన్న హక్కుల్ని కలిగి ఉండాలంటే కరెంటు కంపల్సరీగా కావాలి. ఇటీవల సుప్రీంకోర్టు ఇంటర్నెట్ను పొందడం కూడా ప్రాథమిక హక్కులో భాగమని చెప్పింది. కరెంట్ లేకుండా ఇంటర్నెట్ ఎలా పొందుతారు? కాబట్టి కరెంటు కూడా ఒక బేసిక్ హ్యూమన్ రైట్గా మనం అర్థం చేసుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కానీ అనేక హైకోర్టులు కానీ ఇదే విషయాన్ని చెప్పినాయి. కాబట్టి ఒక నివాసం ఉండే వ్యక్తి తను ఇంట్లో టైటిల్ లేకుండా అంటే గవర్నమెంట్ భూమిని ఆక్రమించిన ఒక ఇల్లు వేసుకుని ఉండే వ్యక్తులకు కానివ్వండి, లేదు వివాదంలో ఉన్న స్థలంలో ఇల్లు వేసుకుని ఉన్న వ్యక్తులకు కానివ్వండి, ఎలాంటి వ్యక్తులకైనా కూడా అంటే తనకి హక్కు లేకుండా కూడా తను ఇల్లు వేసుకుని ఉంటే కనుక ఆ ఇంటికి కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్ట్రిసిటీ యాక్ట్ చెప్తుంది ఇవ్వాలి అని. ఎందుకంటే అది బేసిక్ హ్యూమన్ రైట్. ఒకవేళ ఆ ఇల్లు ఆ ఇంట్లో ఉండటం అతను ఇల్లీగల్ అయితే కోర్టు తీసేయమన్నప్పుడు ఇల్లు తీసేసినప్పుడు అతను స్వాధీనం పోయినప్పుడు కరెంటు కూడా పోద్ది. అంతేగాని అతను ఆ ఇంట్లో ఉంటుండగా ఆ ఇంటికి టైటిల్ లేదు కాబట్టి కరెంటు తీసేస్తానంటాం కరెక్ట్ కాదు. లేదు ప్రభుత్వ భూమి మీకు ఎవరికి హక్కు లేదు కాబట్టి మేము కరెంటు తీసేస్తాం వెళ్ళిపోండి అంటానికి వీల్లేదు. అవి బేసిక్ హ్యూమన్ రైట్స్. అట్లాగే సుప్రీంకోర్టు వెల్లూరు ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనే కేసులో కరెంట్ అనేది రాజ్యాంగం యొక్క ఆదేశిక సూత్రాల్లో చెప్పబడినటువంటి వన్ ఆఫ్ ది మెటీరియల్ రీసోర్సెస్ ఆఫ్ కమ్యూనిటీ అని చెప్పింది. అంటే 39 అధికరణ బిలో భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా ప్రజలందరికీ ఎక్కువగా ఉపయోగపడే విధంగా, ఎక్కువ మంది ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే విధంగా ఆ వనరులను ఉపయోగించాలి అని ఆదేశించింది. అటువంటప్పుడు ఆ 39బిలో ఉన్నటువంటి ఆ వనరుల్లో ఈ కరెంటు కూడా ఒక భాగం అని సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది. అదేవిధంగా టిన్సుకై ఎలక్ట్రిసిటీ సప్లై అనే ఒక కేసులో కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కరెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది మెటీరియల్ రీసోర్సెస్ ఆఫ్ ది కమ్యూనిటీ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 39B. కాబట్టి ఈ వనరును ఎలా పంచాలి అంటే ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రజలకి ఉపయోగపడే విధంగా పంచాలి. కేవలం కొంతమందికి లాభం కలిగించే దానికి ఉపయోగపడే విధంగా కలిగించడం కుదరదు. ఈ 2 సుప్రీంకోర్టు కేసుల్ని కనుక మనం అర్థం చేసుకుంటే కరెంటుకు సంబంధించిన చట్టాలని ఏ విధంగా తయారు చేయాలో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కరెంటు చట్టాలు మనం తయారు చేసేటప్పుడు ఈ 39B అధికరణని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ ఆస్పెక్ట్ ఒకటే కాకుండా కరెంటు ఒక బేసిక్ హ్యూమన్ రైట్ కాబట్టి ప్రజలందరికీ ఈ కరెంటు సప్లై జరగాలి. ఇప్పటికీ కరెంటు లేని గ్రామాలు ఇళ్ళు చాలా ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్కి కానివ్వండి, రిమోట్ ఏరియాలో ఉండే ట్రైబల్స్కి కానివ్వండి, కొన్ని చోట్ల పవర్ని ప్రభుత్వాలు తక్కువకి ఇవ్వటమో ఉచితంగా ఇవ్వటమో జరుగుతుంది. ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? ఇది ఒక కామర్స్ లాగా ఉండాలి. అంటే ఎనర్జీ అనేది కేవలం ఒక వ్యాపారాత్మక వస్తువులాగా లాభాలని తెచ్చిపెట్టే విధంగా ఉండాలి అంతే. మాకు ఇది ఒక గూడు, ఒక వస్తువు, లాభం రావాలి ఈ వ్యవస్థలకి, మిగతా విషయాలు మాకు సంబంధం లేదు. అవి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చేసుకుంటాయో లేదు.
ఇటువంటి విషయాలతో సంబంధం లేకుండా ఎలక్ట్రిసిటీని ఒక కమర్షియల్ గుడ్గా మారుస్తారు. అప్పుడు సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని తీసేస్తారు. ఇది తప్పు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్స్ కానీ మనం అన్ని దృష్టిలో పెట్టుకుంటే కరెంటు కొన్ని సెక్షన్స్కి ఉచితంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది, లేదా తక్కువ ధరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అవసరాన్ని బట్టి సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలకి స్ఫూర్తికి భిన్నంగా, ఫెడరల్ స్ట్రక్చర్ స్ఫూర్తికి భిన్నంగా ఈ అమెండ్మెంట్ బిల్స్ వస్తున్నాయి. అందుకనే వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈరోజు రాష్ట్రాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ చెప్తున్నాం. కాబట్టి కరెంటు చట్టాలు ఏ విధంగా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న తీర్పులు కానీ అంతర్జాతీయ ఒప్పందాలు కానీ మానవ హక్కులు కానీ దృష్టిలో పెట్టుకుని ఉండాల్సిందే తప్ప కేవలం వ్యాపారాత్మక వస్తువుగా ఉండటం కరెక్ట్ కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి.